భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల దూకుడు పెంచింది. ఈ నెల 16న త్రిపుర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికల డాక్యుమెంట్ కేవలం ఒక పేపర్ ముక్క కాదని, ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పనిచేసే విజన్ డాక్యుమెంట్ అంటూ నడ్డా తెలిపారు. ఒకప్పుడు త్రిపుర అంటేనే దిగ్బంధాలకు, తిరుగుబాటుకు కేరాఫ్గా ఉండేదన్నారు. ప్రస్తుతం త్రిపురలో శాంతి, సౌభ్రాతృత్వంతో పాటు అభివృద్ధి పదంలో దూసుకుపోతోందన్నారు నడ్డా. త్రిపురలో 13 లక్షల ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు జారీ చేశామని, ఇక సెటిల్మెంట్ల కోసం 1,007 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తమ పార్టీ 3.5 లక్షల ఇళ్లు కట్టిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇక జల్ జీవన్ మిషన్ కింద సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తున్నామని, 2018లో కేవలం 3% ఉన్న ఈ మంచినీటి సరఫరా ప్రస్తుతం 55% ఇళ్లకు సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. త్రిపురలో తలసరి ఆదాయం విషయానికి వస్తే 2018లో కేవలం 90,000 రూపాయలు ఉండేదని, ప్రస్తుతం తలసరి ఆదాయం 1,58,000 రూపాయలకు పెరిగిందన్నారు. అనుకూల చంద్ర స్కీమ్ కింద కేవలం 5 రూపాయలకు ఆహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు ఉండే ప్రాంతంలో స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ వారికి విశేష అధికారాలు కల్పిస్తామన్నారు జేపీ నడ్డా. కాగా త్రిపుర మేనిఫెస్టోలో కొత్త పాయింట్లు జత చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోదీ ప్రధాన ఉద్దేశం ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పరిచి ఇక్కడి యువతకు ఉపాధి కల్పించాలనేదని మోదీ విజన్గా బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం నడ్డా మాతా త్రిపుర సుందరి దేవాలయానికి వెళ్లి పూజ చేసి తర్వాత మేనిఫెస్టో విడుదల చేశారు. కాగా ఈరోజు సాయంత్రం నుంచి బీజేపీ రాష్ట్రంలో ఎన్నికల ర్యాలీ మొదలు పెట్టబోతోంది. నెల 16న త్రిపుర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ జరుగుతుంది. కాగా బీజేపీ మొత్తం 55 సీట్లలో పోటీ చేస్తుండగా మిగిలిన 5 స్థానాల్లో బీజేపీ మిత్రపక్షం స్థానిక పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర పోటీ చేస్తోంది. बीजेपी का लक्ष्य है कि डिवाइन ताकत के साथ त्रिपुरा को आगे बढ़ाया जाए और डिवीजन से बचाया जाए। सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास। और हम डीटीएच मॉडल पे काम करेंगे। डी फॉर डेवलपमेंट, टी फॉर ट्रांसफॉर्मेशन एंड एच फॉर हार्मनी। हम इस हार्मनी के साथ काम करेंगे। मित्रों, ये जो हमारा उन्नत त्रिपुरा, श्रेष्ठ त्रिपुरा, इस कमिटमेंट के साथ, इन बातों के साथ 2023 की आपके समर्थन के साथ हम आगे बढ़ना चाहते हैं। मुझे पूरा विश्वास है